దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. ప్రియులారా వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈరోజు వాక్య భాగం మరి మనం చదువుకున్నాం. దానికన్నా ముందుగా గత నెలంతా దేవుడు మనల్ని కాపాడినందుకు, నూతన నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికి వందనాలు. అట్లాగే 6 నెలలు 2024 సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడాడు. ఆయనకు వందనాలు. ప్రియులారా, ఇంకా మిగిలిన ఈ 6 నెలల్లో మళ్ళీ ఆయన చేతికి అప్పచెబుదాం. మన జీవితాలని ఆయన మనల్ని పోషకుడుగా ఉండి మనల్ని పోషించాలని, మరి ఆయన మనల్ని సంరక్షించాలని, ఆయన నడిపించాలని, క్షేమస్థితి కలుగజేయాలని ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య భాగం మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి వాక్య భాగం మీ అందరికీ తెలిసిందే. ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినా ఆ దేవుడు, పోషించే దేవుడు. అందుకే దేవునికి వందనాలు. మీ అందరు నాతో కూడా చెప్పండి: పోషించే దేవునికి వందనాలు. మన దేవుడు పోషించే దేవుడు. ఒట్టి దేవుడే కాదు, మన పోషణ ఆయన బాధ్యతగా తీసుకునేటటువంటి దేవుడు. దాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్యం ద్వారా మనతో కొన్ని నిమిషాలు దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవా, గత నెలలన్నీ మీరు కాపాడారు, మీకు వందనాలు ప్రభా. మరి నాయన, మీ నామాలు, మీ లక్షణాలు, మీ గుణాలు గురించి మేము తెలుసుకుంటూ ఉంటున్నాం ప్రభా. వీటి ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. గత శనివారం ప్రభా, మీరు మాకు సహాయం చేసే దేవుడని మేము తెలుసుకున్నాం. సహాయం చేసే దేవానికి వందనాలయ్యా. మాకు ఎన్నో సహాయాలు అవసరమై ఉన్నాయి. వాటన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ, నేను గనపరుస్తూ, నాయన నేను కొనియాడుతూ ప్రభా, నీ కృపలో మేము తండ్రి నాయన దేవా మీకు సన్నిధిలో ఎదుగునట్టుగా మీరు సహాయం చేయండి. దేవా నా తండ్రి నాయన, మీరు ఇచ్చినటువంటి నాయన తృప్తిని, సమృద్ధిని బట్టి మేము ఈ లోకానుసారంగా జీవించకుండా ప్రభా నీకు ఇష్టానుసారంగా జీవించే భాగ్యం మీ నామను బట్టి మాకు దయచేయండి. ఈ దినమంతయు, ఈ నెలంతయు మీ కాపుదల దయచేసినందుకు నీకు వందనాలు. ఈ నెలంతా కూడా మీ చేతుల్లో మమ్మల్ని పెట్టుకుంటూ మీరు మాట్లాడబోతున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తే యేసునామములో స్తుతిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరొకసారి చదువుకున్నాం వాక్య భాగం. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనంలో ఆఖరి భాగం మనం, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినా ఆ దేవుడు. ప్రియులారా, ఇక్కడ ఇది యాకోబు యోసేపుతో చెప్తున్నటువంటి మాట. నేను పుట్టింది మొదలుకొని ఎవడు నన్ను పోషించిన ఆ దేవుడు. మనం ఏమనుకుంటామంటే తల్లిదండ్రులు మనల్ని పోషించారు అని అనుకుంటాం. అవును ప్రియులారా, తల్లిదండ్రుల్ని దేవుడు మరి ఆయన ద్వారా పోషించడానికి అనుగ్రహిస్తాడు. ఈ యాకోబు చాలా ధనవంతుని యొక్క కొడుకు, ఇస్సాకు కొడుకు. ప్రియులారా, చాలా భాగ్యవంతుని యొక్క కొడుకు. అబ్రహాము ఇస్సాకుని కంటాడు, ఇస్సాకు ఏశావుని యాకోబుని కంటాడు. వీళ్ళు బహుధనవంతులు. ఇస్సాకు పంట వేస్తే 100 అంతలు పండిందని మనం చూస్తాం. చాలా ధనవంతుడైనటువంటి వారి కుమారుడు. అయితే ప్రియులారా, ఆయన ఈ విధంగా దేవుడు నన్ను పోషించాడు అని చెప్పడానికి కారణాలు ఏంటంటే, ఆయన పోషణ గురించి మనం తెలుసుకున్నాం. ఆయన చక్కగా మరి కొంతకాలం వరకు దాని తల్లిదండ్రుల దగ్గర ఎదుగుతాడు. అయితే ఒక సంఘటన జరుగుద్ది ఆయన జీవితంలో, ఒక మలుపు జరుగుతుంది. ఏంటంటే ఆ మలుపు ప్రియులారా, ఆయన తండ్రి ముసలివాడైపోయినప్పుడు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పెద్ద కుమారుని పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నువ్వు నాకు భోజనం వండి మాంసం వండి తీసుకురా అని చెప్తే, ఆయన మాంసం కోసమని, మాంసం తేవటానికి కోసమని అడవికి వెళ్తాడు, వేటాడి తీసుకురావాలని. అయితే తల్లి ఏం చేస్తుందంటే ఈ మాట వింటుంది. విని చిన్న కుమారుని ప్రోత్సహిస్తుంది. నీ తండ్రి మీ అన్నను పోతున్నాడు, నువ్వే ఆశీర్వాదాలు తీసుకోవాలంటే ఆయన కొన్ని కారణాలు చెప్తాడు. సరే, తల్లి ప్రోత్సహిస్తుంది. ప్రోత్సహించి ఆశీర్వాదాలకి మరి వారసుడిగా చేయటానికి తండ్రి దగ్గరికి పంపిస్తుంది. మాంసం అన్నీ సిద్ధం చేసి, చాలా తొందరగా చేసి, మరి అనుమానం రాకుండా ఉండేటట్టు. ఒక్క విషయంలో అనుమానం వస్తుంది, స్వర విషయంలో అనుమానం వస్తుంది తండ్రికి. ప్రియులారా, అట్లా ఆయన్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ తండ్రి ఇద్దరిని ఆశీర్వదించాల్సింది. అరే కుమారులారా, నాకు కావాల్సింది ఇది, తీసుకురండి అన్నట్లయితే అసలు పరిస్థితులు ఎట్లుండేవో నాకు తెలియదు. కానీ
పెద్ద కుమారుడు ఇంటి పట్టున ఉండే రకం కాదు. ఆయన ఒకవేళ జులాయిగా తిరుగుతాడేమో, ఎప్పుడు ఆ మాంసం తెచ్చుకుంటాం, తినటం, ఇక అట్లా మరి ఆ తండ్రి దగ్గర ఉండటం ఉంటుంది. చిన్నోడు ఏం చేస్తాడంటే తల్లి దగ్గర అణుకువగా మెలకువగా పిలిచినప్పుడల్లా అందుబాటులో ఉండటం బట్టి మరి కొంచెం గరుగ్గా ఉంటే కరుకుగా ఉండటం బట్టి మరి దూరం అయ్యాడో ఎట్లాగో నాకు తెలియదు. కానీ ప్రియులారా, అయితే ఈయన తల్లికి దగ్గరగా ఉంటాడు. యాకోబుని ఆశీర్వదించాలని తండ్రి దగ్గరికి తీసుకెళ్తే యాకోబు అని ఆశీర్వదిస్తాడు. అయితే ఇంతకుముందే ఒక సంఘటన జరిగి ఉంటుంది. మనం కనుక ఆదికాండం చూద్దాం, ఒకసారి చూడండి. ఆదికాండంలోకి వెళ్ళినట్లయితే ఆదికాండంలో ప్రియులారా మరి 25వ అధ్యాయంలో యాకోబు కూరగాయల వంటలు చేసుకుంటూ ఉంటాడు. ఈ ఏసావు అడవికి వెళ్ళి అలసిపోయి ఏమి దొరక్క ఇంటికి వచ్చి అలసిపోయి వస్తాడు. ఇంటికి వచ్చే వరకు తిండి ఉండదన్నమాట. లేకపోయేటప్పటికో మరి ఈయన వండుకున్న కూరలు బాగా చక్కగా కంటికి రుచిగా ఉండయో, వీటిని బట్టి ఏం చేస్తాడంటే వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుందిరా, అన్నం కూర పెట్టమంటాడు. అయితే తమ్ముడు ఎప్పటి నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. 31వ వచనం, 25వ అధ్యాయం 31వ వచనంలో ఇట్లా అంటాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను అన్నం పెడతా అని చెబుతాడు. ఈ ఆకలేస్తుంది, నేను చచ్చిపోబోతున్నాను, నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు, తీసేసుకో అన్నం పెట్టంటాడు. కూటి కోసం ప్రియులారా ఏసావు తన జ్యేష్ఠత్వ పక్కును అమ్మేస్తారు. మరి మన విశ్వాసాన్ని కూడా చాలాసార్లు ప్రియులారా కొన్ని డబ్బుల కోసం, లేకపోతే సర్టిఫికేట్ కోసం, కులం సర్టిఫికేట్, మతం సర్టిఫికేట్ కోసం అమ్మేస్తూ ఉంటాం. చాలాసార్లు అమ్మేస్తారు. చాలాసార్లు అండి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టి బహుగా ఏడుస్తారు. కానీ గవర్నమెంట్ దగ్గరికి, సర్టిఫికేట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జ్యేష్ఠత్వాన్ని, దేవుని యొక్క దీవెనల్ని ఆయన ఒప్పుకుంటే, నన్ను ఎవరైతే ప్రజలు ఎదుట ఒప్పుకుంటారో వాళ్ళు నేను తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటానని 10వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు చెబుతాడు. అంతేకాక 31వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 19వ వచనంలో ఈ మాట చక్కగా రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం చదువుదాం చూడండి. కీర్తన గ్రంథం 31:19 రెండో భాగంలో చక్కగా రాసి ఉంటుంది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని వారి నిమిత్తము నువ్వు దాసించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట, మనుషుల ఎదుట ఆయన ఒప్పుకుంటే ఆయన దాసించిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా, నరుల ఎదుట ప్రభువును అంగీకరిస్తే చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు, ఎన్నో స్వస్థతలు పొందుతారు, ఎన్నో మేలులు పొందుతారు, ఆఖరికి ఇల్లు కూడా కట్టించుకుంటారు, ఉద్యోగాలు పొందుతారు, వివాహాలు జరిగిస్తారు, లేదా పిల్లలు కూడా పుడతారు, లేకపోతే వాళ్ళు అనుకున్నాయన్నీ అనుకున్నట్టుగాను, అనుకోకుండా కూడా దేవుని సన్నిధికి వస్తుంటే ఎన్నో అద్భుతాలు జరగటం వాళ్ళ జీవితంలో చూస్తూ ఉంటారు. కానీ ప్రజల దగ్గర ఒప్పుకోరు, మేము యేసు ప్రభు బిడ్డలమని. ఎంత ఘోరం అండి కదా. దేవుణ్ణే దూషిస్తారు. అక్కడ కాదు, మేము యేసు ప్రభుకు సంబంధించిన వాళ్ళం కాదు, ఏంటి ఫోటోలు లేవు, ఏంటి గుమ్మానికి బొట్లు లేవు అని చెప్తే ఏదో ఒక సాకు చెప్తారు. కానీ ప్రభువుని అంగీకరించడం, మేలు రాలేదని ఓకే హైరానా పడతారు. ఒకవేళ దేవునికి దూరం అవుతారు, దేవుణ్ణి దూషిస్తారు. పిల్లలు అయితే అసలు దేవుని సన్నిధికి రాకోకుండా దూరం అయిపోతూ ఉంటారు. దేవుణ్ణి ఒప్పుకుంటే ఆయన తండ్రి దగ్గర, దేవుని దూతల దగ్గర ఒప్పుకుంటాడు. తండ్రి దగ్గర ఒప్పుకుంటే, తండ్రి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అంటే, తండ్రిని ఆయన నామం పేట మనం తండ్రిని ఏది అడిగితే అది ఇస్తాడని 14వ అధ్యాయం 15వ వచనంలో 13 నుంచి 15 వచనాలు యోహాను సువార్తలో రాయబడి ఉంటుందండి. మీరు కనుక చదవండి ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. నా నామన మీరు తండ్రిని ఏది అడిగితే అది ఇస్తానని మరి యేసు ప్రభు చెప్తాడు. ఆయన నామని ఎట్లా అడుగుతాం ఇంత అబద్ధమాడి ప్రియులారా? అయితే ఇట్లా చిన్న చిన్న వాటికి దేవుణ్ణి దూషించి తిరస్కరించి దేవునికి విరోధంగా బ్రతికి మరి దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తే చాలా గగ్గోలు పెట్టి ఎన్నో బలహీనతలకు గురై ఉంటాం. అదే సాతానికి అవకాశంగా దొరికి సాతాను రకరకాలైన వ్యాధుల చేత, నష్టాల చేత, కష్టాల చేత
సమస్యల చేత ఇసుకిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలకు సమస్యలు రావని కాదండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేక వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపిస్తాడు, తప్పిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పిల్లలు, దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు, సహాయం చేస్తాడు. వస్త్రం గురించి ఆశపడితే వస్త్రం ఇస్తానంటున్నాడు. ఇదిగో ఏం తిందామని ఆశపడితే తిండి ఇస్తానంటున్నాడు. మీరు భయపడొద్దు, నా రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, మీకు అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. పక్షులను పోషిస్తున్నాను, ఇదిగో జంతువులను పోషిస్తున్నాను, అట్లాగే చెట్లని పుట్టలను అన్నిటినీ నా చిత్తం లేకోకుండా ఇవి పెరుగుతున్నాయా, ఎంత చక్కగా అందంగా పెరుగుతూ ఉంటాయి అని దేవుడు మనకు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ప్రియులారా, మరి అట్లాగే 12వ అధ్యాయంలో, అట్లాగే ఇంకా అనేక చోట్ల మరి నేను పోషిస్తున్నాను, మీరేం చింతపడకుండా అంటాడు. మనం సాతానుకు స్థలం ఇస్తాం. యేసుప్రభుని అంగీకరించలేని పరిస్థితిలో ఉంటే మరి ఆ దెయ్యం ఏం చేస్తుందంటే ఇది అవకాశంగా తీసుకుని మన అవిశ్వాసాన్ని వాడుకుని రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. సమస్యలు సృష్టించినప్పుడు ఎదిరించాలంటే, ఆ సమస్యల్ని బెదిరించాలంటే ప్రియులారా, మనం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యండి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ప్రియులారా, మరి వాక్యం అనే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. వివిధ రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. 6వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల దాకా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే అటన్నిటిని ధరించుకుంటే దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నింటినీ ఆర్పగలుగుతాం. మనకు రావాల్సిన దీవెనలు మనం పొందుకుంటాం. సరే ప్రియులారా, ఇంకా ముందుకెళ్దాం. ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు అని చెప్తున్నాడు. అయితే ఈయన ఇట్లా ఆశీర్వదించబడినప్పుడు అన్నకి ఒకసారి మోసపోయాను, రెండోసారి కూడా నన్ను మోసగించాడు, నా తండ్రి దగ్గర నుంచి దీవెనలకు తీసుకుపోయాడని చెప్పేసి ఆయనకు తెలిసి చాలా తల్లడిల్లేటట్టుగా ఏసావు ఏడుస్తాడు. ఏడ్చి ఒక శపథం చేస్తాడు. ఏంటంటే, ఏసావుని నేను చంపేస్తా, మరణం, యాకోబుని నేను చంపుతా అంటాడు. యాకోబుని చంపుతా అని శపథం చేస్తాడండి ప్రియులారా. అయితే దాన్ని విని తల్లి విని ఇది ఆ తండ్రికి చెప్తుంది, కుమారుడు కూడా చెప్పి ఆయన మరణించుకోకుండా చనిపోకోకుండా వాళ్ళ మేనమామ దగ్గరికి పంపిస్తారండి. 28వ అధ్యాయంలో ఇట్లా ఆశీర్వదించి పంపిస్తారు. మీరు ఒకసారి ఆదికాండం 28వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే 3వ వచనం నుంచి చదువుదాం. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగినట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీ పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుకరించిన ఆశీర్వాదమును దయచేయగా. కానీ అతను దీవించి పంపించేస్తారు. పంపిస్తే ఆయన వెళ్తూ ఉంటాడు. 10వ వచనంలో యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్తూ ఉంటాడు. ఎడారి అరణ్యం ఈ రెండింటి మధ్యలో ఇటు రెండింటి దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయనకు అన్నం ఇచ్చి పంపించుండరండి. వేసుకున్న బట్టలు చెప్పులే ఉండొచ్చు. అందుకంటే ఆయన అన్నకు కనపడకుండా వెళ్ళిపోవాలి కాబట్టి ఈ వస్తువులన్నీ మోసుకెళ్ళేంత పరిస్థితి ఉండదు. ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత పడుకుంటానికి ఆయన దగ్గర ఏం లేక ఒక రాయి తలగడగా చేసుకున్నట్టు మనం చూస్తాం. నిద్రపోతుంటే దేవుని యొక్క దూతలు భూమి మీద నుంచి ఆకాశం మీదకి నిచ్చినేసి ఆ నిచ్చిన వాళ్ళు పైకి ఎక్కుతా దిగుతూ ఉంటే ఒకసారి ఒక ఆయన ఇక్కడ ఒక కళ్ళలో ఇట్లా 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 28వ అధ్యాయం 13వ వచనం ఆదికాండంలో దేవుడు ఆయనకు పైగా నిలిచి ఇవన్నీ చెప్తాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను హెచ్చిస్తా, అది అన్నీ చెప్తాడండి. ఆ తూర్పుకి పడమకి ఉత్తర దక్షిణానికి నేను వ్యాపింపజేస్తాను, నువ్వు వెళ్ళే మార్గంలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను మళ్ళీ తిరిగి తీసుకొస్తాను. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన కూడా ఒక ఒప్పందం దేవుడితో చేసుకుంటాడు. దేవుడు మనతో మరి మనకు కావాల్సినవన్నీ ఇస్తానని వాక్యం ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ కళల ద్వారా కానీ దర్శించినప్పుడు మనం కూడా ఆయనతో ఒక వాగ్దానం చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. ఆయన నిబంధన చేసుకుంటాడు. ఒక మాట చెబుతాడు. ఏమంటాడు అంటే 20వ వచనంలో, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయండి, నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుకుంటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడ్ల యెహోవా నాకు తోడయండును. మరియు స్తంభంగా ఆయన నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకుంటాడు.
ఇట్లాంటి మొక్కుబడి చేసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ ఆరాధన దాకా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రియులారా ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి దేవుడు ఆయన చేరుస్తాడు. ప్రియులారా చేర్చినాక అక్కడ ఆయన కూలోడుగా అంటే పనివాడుగా మరి ప్రియులారా వాళ్ళ మేనమామ దగ్గర ఉంటాడు. పని చేస్తాడు, గొర్రెలను కాస్తూ ఉంటాడు. కాస్తుంటే ఆయనకు జీతం ఏర్పాటు చేస్తారనమాట. జీతం ఏర్పాటు చేస్తే దాన్ని బట్టి ఆయన ఎంత ఏమీ లేనటువంటి వాడు 31వ అధ్యాయంలో ఈ విధంగా గొప్పవాడు అవుతాడు. చూడండి 31వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. చాలు చాలా ఆస్తి సంపాదిస్తాడు తనకి. ప్రియులారా మంచి వాళ్ళ మామగారు లాభానే 4 భార్యల్ని తన కుమార్తెలిద్దరిని వాళ్ళ దాసుల్ని చేస్తాడు. వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ఈ చాలా ఆస్తిమంతుడు అవుతాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఆశీర్వదించి ఆయన హెచ్చించి ఆయన గొప్ప చేస్తాడు. ఆయన పోషించాడు. తినటానికి తిండి లేనటువంటి వ్యక్తిని ప్రియులారా మరి సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని నమ్మకం బట్టి ఆయన్ని పోషించాడు. ఆ పోషణ ఆయనకు బాగా తెలుసు. నన్ను దేవుడు ఎట్లా పోషించాడని. ప్రియులారా దేవుడు మనల్ని పోషిస్తాడు. పోషణ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. తినటానికి కోసమని అప్పులు చేయకూడదండి. ఒకవేళ ఇల్లు కొనాలంటే లక్షలలో ఉంటుంది, కార్లు కొనాలంటే లక్షల్లో ఉంటుంది, బండి కూడా కొనాలంటే చాలా దరిదాపు ₹1,00,000 దాటిపోయినట్టే ఉండే బండ్లు. కాబట్టి అంత ఉండకపోతే కొనుక్కోవటానికి ఈఎంఐల ద్వారా కొనుక్కోవచ్చేమో. కానీ చీరలో లేకపోతే బట్టలో లేకపోతే భోజనానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు కాళ్ళు చేతులు అనుగ్రహించినప్పుడు ఆహారం కావాలంటే ఏదో ఒకటి మనం ఉపయోగించుకోవచ్చు. ఏదో ఒక పని చేయొచ్చు. ఉపయోగించడం అంటే ఏదో ఒక పని చేయొచ్చు. చాలామంది తాగటానికి తినటానికి ఇంట్లో వస్తువులు కూడా మరి తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ చేయటానికి అనుకూల పరిస్థితి లేకపోతే ఆ విధంగా చేయొచ్చేమో. కానీ ప్రియులారా మరి దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నేను చాలాసార్లు చెప్పాను, చాలా పేదవాళ్ళు, ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు అని చెప్పాను. ఇంట్లోకి భర్త తేలేదు, డబ్బులు లేవునని అప్పుడిప్పుడు గొడవలు పడుతుంటే నేను చెప్తా, బాసనలన్నీ కడుగు పెట్టుకోండి, అడుగుచ్చిన ప్రార్థన చేయండి, కావాలితే దేవుడు నింపుతాడు, లేకపోతే వండకుండా కూడా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్తా ఉంటాను. పిల్లలు అట్లా చేస్తాడు. అనేక సందర్భాల్లో నేను అనుభవించాను. నాకు తెలుసు ఆ కష్టమేంటో. ఒక్కోసారి నోటి దగ్గర కూడు కూడా తీసేస్తే దేవుడు కావాల్సింది కడుపు నిండా ఇచ్చిన దేవుడు. ఆయన వదిలిపెట్టే దేవుడు మాత్రం కాదు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఆయన వదిలిపెట్టడు. అయితే ప్రియులారా 33వ అధ్యాయం 18వ వచనం కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 33వ అధ్యాయం కీర్తన గ్రంథం 18వ వచనం చూడండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది అని దేవుని వాక్యంలో ఉందండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కరువులో పోషకుడుగా ఆయన ఉండి ప్రియులారా మనల్ని మరణం నుంచి కూడా తప్పిస్తాడు. మరణం నుంచి తప్పించడానికి తలుపులు వేసుకుంటే తప్పుకోలేము. ఆయన తప్పించాలి. ఆయన ఎర్ర సముద్రంలో నుంచి తప్పించిన దేవుడు, యొర్దాన్లో నుంచి తప్పించినటువంటి దేవుడు, కరువులో పోషకుడు, ఏ సమయంలోనైనా మరణాపాయాల నుంచి విడిపించగలిగిన దేవుడు. ఒకవేళ ఆయనకు హతసాక్షులుగా జీవించాల్సి వస్తే తప్ప ఆయన మరణాన్ని మనకు కావాలని కోరి ఎప్పుడు ఇవ్వడో మనల్ని పోషిస్తా. ఎందుకంటే ఆయన దృష్టి యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఉంది అని ఉంటుంది. ఇలా అట్లాగే యోహాను పేతురు గ్రంథంలో కూడా ఒక మాట రాసి ఉంటుంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయని రాయబడి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆయన పోషకుడు. ఇంకా ముందుకెళ్దాం, మనం సమయం కొంచెమే కాబట్టి ఆయన పోషించే దేవుడు, ఎప్పుడు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. మనకు తెలుసు కదా, దేవుడు ఒట్టి ఆహారం ఇచ్చే దేవుడే కాదు, నీళ్ళు కూడా ఇచ్చే దేవుడు. యోహాను సువార్తలో మనం 4వ అధ్యాయంలో చూస్తాం, నాకు చేదుకుంటాక నేను ఎంత దూరం రాకున్నట్టు నాకు ఆ జీవజలాన్ని ఇయ్యి అంటే నేను ఇస్తాను, కానీ నీ భర్తను తీసుకురామంటాడు. నాకు భర్త లేడని ఆమె చెప్తుంది, సత్యం చెప్తుంది. చాలాసార్లు మనం అసత్యాలు చెప్తాం, అందుకే పొందుకోలేకపోతాం. సత్యం చెప్పటం వలన ఆమె జీవజలాన్ని పొందుకున్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు దగ్గరికి వాక్యం వినటానికి వచ్చి ప్రియులారా ప్రజలందరూ మరి తల్లడిల్లుతా
ఆయన వాక్యం వినుకుంటా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళకి భోజనం పెట్టమంటాడు. శిష్యులు వాళ్ళని ఆయన్ని అపహసిస్తారు. ఎంతమందికి మనం ఎక్కడ భోజనం తీసుకొచ్చి పెడతాం అని అపహసిస్తారు. ఒక చిన్నపిల్లవాడు తీసుకొచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తాడు. వాటన్నిటినీ వచ్చినటువంటి పురుషులు 5,000 మంది, స్త్రీలు పిల్లలు కాకుండా పిల్లలు అందరికీ పంచిపెట్టగలిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ప్రియులారా, ఆయన దగ్గరికి వచ్చి వాక్యం అంటే కొన్ని చేపలు ప్రియులారా కొన్ని రొట్టెలు ఉంటే ఎంతోమందికి ఆయన పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇది పంచిపెడతాడు కదా, ఆయన ఇస్తాడు కదా అని అంటే ఆయన ఒక మాట మనల్ని ఈ మాట చెబుతున్నాడు. ఏమనంటే, మీరు నన్ను అసలు ఎందుకు వెంబడిస్తున్నారంటే 6వ అధ్యాయం యోహాను సువార్తలో ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమంటాడంటే 26వ వచనం, మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భోజించి తృప్తి పొందటం వలన నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రియులారా, ఇట్లా అనిపించుకునేటట్టుగా ఆహారం కోసం వెతికేవాళ్ళంగా కాకుండా మనం ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. అప్పుడు మనకు కావాల్సిన అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. యేసుప్రభు చెప్పిన ఒక మాట ఉంది ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. యేసుప్రభు ఏం చెబుతాడంటే భోజనం గురించి, కావాల్సిన అవసరతల గురించి, ఫీజుల గురించి ఈ మాట చెబుతూ ఉంటాడు. 4వ వచనం చదువుదాం, చూడండి. 3-4 చదువుదాం. 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్టు ఆజ్ఞాపించమని. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉందని సాతానుకి జవాబు చెబుతాడు. ఎప్పుడంటే ప్రభు బాప్తిస్మం తీసుకుని 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలి కొని ఉంటే మనకు సమయం చూసి దెబ్బ కొట్టడానికి సాతాను వస్తాడు. మన అన్నిటికీ చాలిన దేవుడు, సమస్తానికి సరిపోయినటువంటి యాకోబుని పోషించిన దేవుడు. ఆయన చెబుతాడు వాళ్ళ కుమారుడితో, ఏ దేవుడు నాకు తోడయ్యుండి నన్ను పోషించాడో ఆ దేవుడు అని. ఇట్లా మనం ఒక్కసారి మళ్ళీ ఆ వచనం చదువుకుందాం. ఆయన బలపరుస్తాడు, కుమారుడిని బలపరుస్తాడు అనమాట, ధైర్యపరుస్తాడు. 48వ అధ్యాయం 15వ వచనం, ధైర్యపరుస్తా ఇట్లా చెబుతాడు, అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాం ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండ్రో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీళ్ళను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించను గాక. నా పేరును అబ్రహాం ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పి ఆయనకు పిల్లల్ని దీవిస్తాడు చెప్పించుకోకుండా. ప్రియులారా, పోషించే దేవుడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో ఈయన కరువు వచ్చి యోసేపు దగ్గరికి వస్తాడండి. ఇక్కడ కూడా కరువులో తీర్చబడటానికి, ఎట్లా తీర్చబడటానికి వచ్చాడో చూసారా? రాజు తర్వాత రాజులాగా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి యోసేపుకి ప్రధానమంత్రి దగ్గర తండ్రిగా ఆయన అక్కడికి వచ్చి పోషించబడతాడు. అప్పుడు ఆయనకు జ్ఞాపకం వస్తుంది, నన్ను దేవుడు ఎప్పుడు పోషిస్తున్నాడని. ప్రతిసారి ఆయన పోషించి ఆదుకోనే దేవుడు అండి. అందుకనే ఆయన అంటాడు, మీకన్నా ముందుగా నన్ను దేవుడు మీ కొరకు పోషించాడని 50వ అధ్యాయంలో యోసేపు చెప్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు బాధపడతా ఉంటారు. 50వ అధ్యాయం 20వ వచనంలో, మీరు నా కీడు చేయని ఉద్దేశించదురు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. ముందుగా పోషించడానికి దేవుడు యోసేపుని అక్కడికి పంపించాడు. ప్రియులారా, వాళ్ళ తండ్రిని పోషించడానికి ఆయన వాగ్దానం యోసేపు విషయంలో కూడా చేశాడు, నెరవేర్చాడు. మనల్ని పోషించే దేవుడు ఆ రీతిలో పోషించగలడు. తిండి కొరకు ప్రియులారా, మనం ఏ విధంగానూ డబ్బు కొరకు మరి దేవునికి దూరం అయ్యే మన జీవితం జీవించకుండా దేవునితో కలిసి ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. మీకు ఒక చిన్న మాట చూపించి ముగించాలనుకున్న యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీలు అందరూ ఒట్టి మూటలు పట్టుకుని బయలుదేరతారు ఐగుప్తులో నుంచి. ప్రియులారా, వాళ్ళ దగ్గర కొంచెం బంగారం అది తీసుకుంటారులే కానీ వాళ్ళ స్వాస్థ్యం దగ్గరికి వచ్చే వరకు ఇట్లా వస్తారని యెహోషువ గ్రంథంలో వచ్చారని రాయబడి ఉంటుంది. 22వ అధ్యాయం 8వ వచనం. మీరు
పంచుకొనడి. మీరు మిక్కిలి కలిమి గలవారై, దరిద్రంగా బయటకు వచ్చినటువంటి వాళ్ళు మిక్కిలి కలిమి దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. తన ప్రియులు నిద్రించునుగా దేవుడు ఏం చేస్తాడంటే వారికి అనుగ్రహిస్తాడంట. దేవుడి మాటల్ని దీవించునుగాక. మనల్ని పోషించే దేవుడు అండి, మర్చిపోద్దు. ఏ సమయంలో నన్ను పోషించగలడు, ఆయన పోషించే దేవుడు. కాబట్టి ఈ లోకానికి దాసులై, భోజనానికి దాసులమై, లేకపోతే ఏమైనా చిన్న చిన్న అవసరతలకి, స్కాలర్షిప్లకి దాసులమై, ఉద్యోగాలు మరి యేసుప్రభుని నమ్ముకున్నామంటే రాదనే ఆ దురభిప్రాయంతో మరి దేవునికి దూరం అయ్యే వాళ్ళంగా ఉండి మనకి దీవెనలు కోల్పోయేటటువంటి జీవితాలు ఉండొద్దని మిక్కిలి కలిమితో, మిక్కిలి ఆస్తితో, మిక్కిలి వైభవంతో దేవుడు నడిపిస్తాడు. అంత ఎందుకండి మనకి ఏనాటి రోజు, ఏ రోజుకి ఆ రోజు కావాల్సిన భోజనం ఏ రోజుకి ఆ రోజు కట్టుకుంటానికి, ఏ రోజు అవసరాలు ఆ రోజు తీర్చడానికి ఉంటే ఎంత గొప్ప ధన్యత అండి. కాబట్టి కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ రీతిలో దేవుడు మనందరికి అనుగ్రహించి పోషించి నడిపించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాయన యాకోబు చెప్తున్నట్టుగా నన్ను పోషించిన దేవుడు ఎవడో ఆ దేవుడిని పేరట నేను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నానని మరి నాయన ఇది యోసేపుకి ఐగుప్తులో పుట్టినటువంటి ప్రభా 2 కుమారుల్ని ఆశీర్వదించాడు. దేవాని స్తోత్రంలో నాయన ఆశీర్వదించేవాడుగా ప్రభా మరణించవలసినటువంటి వాడు నీ మీద ఆనుకుంటం ద్వారా నాయన కరువులో పోషకుడు అని, నువ్వు పోషించావని, పోషిస్తావని నాయన మాకు హెచ్చరించి చెప్తున్నాడు ప్రభా. నాయన పోషణకి మేము ఎక్కడ భయపడుకోకుండా, ఎక్కడా ప్రభు లోకంతో రాజీ పడుకోకుండా, రాళ్ళు రొట్టెల్లాగా చేసుకు తినంటే అట్లా రాళ్ళని రొట్టెల్లాగా చేసుకు తినటానికి సిద్ధపడేటట్టుగా రాళ్ళ కొరకు మేము ఆశపడాల్సిన అవసరం లేదు నాయన. మాకు కావాల్సిన ఆహారం నాయన ఎన్నోసార్లు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రభా తండ్రి ఇశ్రాయేలీలందరినీ పోషించిన దేవుడు. ఒంటరి అయిపోయి వండుకుంటానికి కూడా అవకాశం లేనటువంటి ప్రభు ఏలియాతోనూ ఉండి రొట్టెని మాంసమును మీరు ఇచ్చినటువంటి దేవుడు. నాయన నీ దగ్గరికి వచ్చిన బిడ్డలో వాక్యం వింటా ఉంటే 1 రోజున్నా 3 రోజులుండా కావలసిన ఆహారం అంతా వాళ్ళకి అనుగ్రహించిన దేవుడు, ఎప్పుడు వదలని దేవుడు ప్రభా. నేటికి నువ్వు ప్రభా మీరు నాయన నీ బిడ్డలందరినీ పోషించగలిగిన దేవుడు. కావలసిన అవసరం ఉంటే ఆకాశం నుంచి కూడా మీరు అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఈ లోకంతో మేము ప్రభా నాయన రాజీ కుదుర్చుకుని రాళ్ళే రొట్టెలు అవ్వాలని నాయన ఆశించేటటువంటి సాతాను ప్రేరేపణకు లోబడుకోకుండా దేవుని మాటల వలన జీవించే వాళ్ళంగా మమ్మల్ని పోషించే దేవుడు నువ్వు ఉన్నావని నాయన ఇదిగో నాయన మమ్మల్ని మీకు అప్పచెప్పుకుని మా పోషణకర్తవని నీకు మా జీవితాలను అప్పచెప్పుకునేలాగా సహాయం చేయి. మా ప్రతి అవసరత తీర్చండి. కరువులో పోషకుడు, కష్టాల్లో ఆదుకునే దేవుడు, వ్యాధుల బాధల నుంచి విడిపించే దేవా, యాకోబు దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో నాయన నా సహోదరుల్ని ఎంతమంది ఎన్ని అవసరతల్లో, అప్పుల భారాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, రోగాల్లో నాయన కష్టాల్లో, అప్పుల భారాల్లో నా తండ్రి పోషణ కరువై ఇంట్లోకి వస్తున్నటువంటి డబ్బులన్నీ తాగుడికి లేకపోతే ఇతర విధమైన వ్యాధులు, రోగాలకి ఖర్చు అయిపోతున్నప్పుడు, పోషణకు లేకుండా ఉంటున్నప్పుడు పోషకుడు అయిన నిన్ను బ్రతిమలాడుకుని మేలు పొందినట్టుగా మీరు సహాయం చేయమని, కావలసిన పోషణ మాకు కావలసిన వాళ్ళందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. సాతాను క్రియలకు అనంత కోటి నాశనం. ప్రవేశనామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలండి.